ఓం నమ శివాయ. శంభో శంకర హరం బ్రహ్మదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా అదృష్టం రేఖాటం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29 తారీఖు వరకు మనం ఇప్పుడు సింహరాశి వారికి చూద్దాం. రమ్మ చిలకమ్మ, సింహరాశికి ఎలా ఉంది చూడమ్మా. సింహరాశి వారికి ఎలా ఉంది చూడు. సింహరాశికి చూడండి, బోళాశంకరుడు శివుడు. శివుల్లాగా మీరు ఇంట్లో గంట కూర్చుంటారు, బయట 2 గంటలు తిరుగుతారండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ అదృష్ట రేఖాటంలో కానీ బాగుంది. మీరు కూర్చుంటే రాజబుద్ధి ఉందండి, లేస్తే ముఖ్యమంత్రి బుద్ధి ఉంది. అలాంటి తెలివి జ్ఞానం బాగుంది. మీ అదృష్టం రేఖాటం బాగుంది. మీరు ఒకరి పని పడితే మీరు ఇప్పుడు వెళ్తారు, మీ పని పడితే ఎవరు రాడండి. మీ కళ్యాణం వయసు చిన్న వయసులోనే జరగాలండి. కళ్యాణం అంటే భార్యాభర్తలు కళ్యాణం, శుభ కళ్యాణం, పెళ్ళి. అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. కొన్ని రోజులు భార్యాభర్తల సంసారంలో వనవాసం, రాముడు కొద్దికు సీత కొద్దికు వనవాసం, అలాంటి గడియాలు ఉన్నాయి. కానీ నిదానంతో ఓపిక పడాలండి. భర్త చెప్పిన మాట భార్య వినాలి, భార్య చెప్పిన మాట భర్త కూడా వినాలండి. ఇంటనే ఇద్దరు సంసారం మంచిగా ఉంటుంది. మీ అదృష్టం రేఖాటంలో కానీ బాగుంటుంది. కానీ అదృష్టం రేఖ శేష పనుల్లో కానీ, కొత్త పనుల్లో కానీ, కొత్త జాబ్లో కానీ, పెద్దవారి ఒక మనిషి మీకు సహకారం కూడా చేసే యోగం ఉందండి. ఆ సహకారం అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది. ఆ మనిషి మీకు తప్పకుండా సహకారం చేస్తాడండి. ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉంది. తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుందండి. ఈ సంవత్సరం రేఖాటంలో కానీ మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం, కొత్త సమయం ఏదైనా చేయాలని మీ మనసులో ఉంటే మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఈ సమయం మంచిగా ఉంది, ఏం తొందర పడకండి, నిదానంతో చేయండి. ఆ దేవుని దయ వల్ల కానీ మంచి గడియలు అవుతుంది. మీరు పెద్దలకి గౌరవించి మాట్లాడతారు. మీ వంతులు ఇక్కడ అత్తమాల సొమ్ము, ఇక్కడ అమ్మనైన సొమ్ము మీ వంతుల బాకీ లేదండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ దేవునికి మంచిగా మొక్కండి, మీ అనుకున్న పనులు అవుతుంది. కానీ మీరు చేసే పనుల్లో కానీ, ఏ కొత్త పనుల్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఏం తొందర పడకండి. ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా మంచి గడియలు ఉన్నాయి. పెద్దలతో మంచిగా తిరగటం, అందరితో కలిసిమెలిసి ఉండటం, ఫ్రెండ్షిప్లో కానీ, దోస్తానంలో కానీ మీకు ఎక్కడ పోయినా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు చేసే పనుల్లో శుభం రేఖాటంలా మీ ఇంట్లో ఏదైనా కొత్త కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు, అది తప్పకుండా అవుతుందండి. మీరు పెద్దలకి అందరితోని గౌరవిస్తారండి, గౌరవించి మాట్లాడతారు, అందరితో కలిసిమెలిసి ఉంటారండి. కానీ అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది. మీరు పెద్దలకి సహకారం కూడా చేస్తారండి. మీరు పేదంతో అన్నం పెడతారు, ఉన్నంతో కొట్లాడి తింటారండి. కానీ మీ అదృష్టం శేష పనుల్లో కానీ ఈసారి మంచిగా ఉందండి. కానీ తొందర పడకండి, అదృష్ట రేఖ సూపర్ ఉందండి. జై శ్రీరామ్.